ఆర్ఎస్ఎస్ ఏదైతే తన మీద వ్యతిరేక ప్రచారాలు పెరిగిపోయి పతాక స్థాయికి చేరినటువంటి వేళ మీడియాకి దూరంగా ఉంటూ ఆ ఆరోపణల్ని మొయ్యడం కంటే కూడా ఆరోపణల వెనకాల వాస్తవం ఏంటి అన్నటువంటిది తెలియజేసే ప్రయత్నమే 100 సంవత్సరాల తర్వాత చేసుకొస్తుంది. అందులో భాగంగా మోహన్జీ భగవత్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. ప్రజలు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్తున్నారు, వివిధ వర్గాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అందులో భాగంగా విజయవాడలో జరిగినటువంటి మీటింగ్ సందర్భంగా ఆయన సుదీర్ఘమైనటువంటి వివరణ చెప్పుకొచ్చారు. దాదాపుగా 30,30,000 సేవా ప్రాజెక్టులు చేసింది, కానీ సేవా సంస్థ కాదు ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ అనేటటువంటిది ఒక భావజాలిక సంస్థ, ఒక కుటుంబ వ్యవస్థ, ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థ, సామాజిక అవేర్నెస్ చైతన్యం ఉండాలి అన్నటువంటి ఆలోచన చేస్తుంది. హిందువు కుటుంబ వ్యవస్థను సక్రమంగా చూసుకుంటూ, అంటే తన భార్యాబిడ్డల పట్ల బాధ్యతగా ఉంటూ, అదే సందర్భంలో కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ సమాజానికి తన వంతు సేవ చేయటం, ఒక వ్యాపారస్తుడైనా ఉద్యోగస్తుడైనా తన వంతు ఎంతో కొంత సమాజానికి చెయ్యాలన్నటువంటి ఒక భావనని ప్రోత్సహిస్తుంది. హిందువులని సంఘటితం చేస్తుంది. హిందువుల సంఘటితం అంటే అదే ముస్లింలకు వ్యతిరేకం కాదు, అలా సృష్టిస్తున్నారు. హిందువుల సంఘటితం అంటే ముస్లింలకు వ్యతిరేకమని అలా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు ఆర్ఎస్ఎస్కి. హిందుత్వవాదులు హిందువులందరినీ కూడా ఏకం చేసి కుటుంబ వ్యవస్థ పరంగా ఒక చైతన్యం తీసుకురావడం, బాధ్యతాయుతమైనటువంటి రుజు ప్రవర్తన వైపుకి వెళ్ళే విధంగా తీసుకురావటం. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి కూడా విశ్వగురు స్థానం భారతదేశానిది. భారతదేశపు కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఒక మార్గనిర్దేశనం చేసినటువంటి వ్యవస్థ. అదే ఇప్పుడు ప్రధానం కాబట్టి దాన్నే మేము తీసుకుని వెళ్తున్నాం. ఓవరాల్గా దేశవ్యాప్తంగా చూస్తే వేలాది శిక్షణ శిబిరాలు జరుగుతున్నాయి, అంటే వాళ్ళకి సంబంధించినటువంటి శాఖలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఇప్పుడు ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరింతగా ముందుకు వెళ్తాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. దాదాపుగా ఆ రోజుల్లో అంటే డాక్టర్ హెడ్గేవార్ సంస్థను పెట్టినటువంటి సందర్భంలో గాంధీజీ, తిలక్, నేతాజీ, అంబేద్కర్, భగత్ సింగులతో కలిసి పనిచేశారు అంటూ ఆయన అసలు ఆర్ఎస్ఎస్కి స్వతంత్ర సమరంలో సంబంధం లేదన్నటువంటి నేపథ్యంలో ఆ రోజు నిజమే కాంగ్రెస్ పార్టీలో భాగస్వామిగా ఉన్నారు హెడ్గేవారు. ఈవెన్ అప్పుడు జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ని లీడ్ చేసింది కూడా ఆయనే. ఓవరాల్గా 1925 నుండి ఆలోచన ఎలాగుండాలి అసలు హిందుత్వ సమాజం అన్నది ఆలోచన ప్రారంభిస్తే 1939 నాటి దాదాపు 14 ఏళ్ల తర్వాత ఒక మెథడాలజీని తయారు చేసుకుని ముందుకొచ్చాం. అందులో ఈ భారతీయ జనతా పార్టీ అయినా, విశ్వ హిందూ పరిషత్ అయినా, ఏబీపీ అయినా, కిసాన్ అయినా, ఇవన్నీ ఎవరి వ్యవస్థలు వాళ్ళ వ్యవహారాలు మేము జోక్యం చేసుకోము. మా స్వయం సేవకులు అందులో పనిచేయచ్చు, మా ఫుల్ టైమర్స్ అందులో పనిచేయచ్చు. బట్ ఎవరి పని వాళ్ళదే, ఎవరి స్వతంత్రత వాళ్ళదే, వాటిట్లో జోక్యం చేసుకోదు. శుద్ధ సాత్విక ప్రేమ అన్నటువంటిది, సమాజం అనేటటువంటిది యజమాని అన్నటువంటి విషయాన్ని మేము భావిస్తాం. సమాజ మార్పే దేశ మార్పుగా భావిస్తాము అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అలాగే ధర్మం అన్నటువంటిది మర్చిపోకుండా ముందుకు వెళ్ళాలి అన్నటువంటిది హిందువుని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాం. హిందువుల బాధ్యతగా ఉన్నంత వరకు ఎప్పుడు సమాజానికి ఇబ్బంది రాలేదు. హిందువులు వ్యక్తిగతమైన అంశాలకు పరిమితమైనటువంటి సందర్భంలో ఇబ్బంది ఎదురైంది. కాబట్టి ఆ రోజుల్లో వ్యక్తిగత సంబంధాలు మాత్రమే ప్రిఫర్ చేసే రోజుల్లో తొలినాళ్లలో మాకు మద్దతు లభించలేదు. ఆ తర్వాతన ఈవెన్ బ్రిటిష్ వాళ్ళే మా మీద బ్యాన్ పెట్టారు. బ్రిటిష్ అసెంబ్లీ సెంట్రల్ ప్రావిన్స్లో తీర్మానం చేస్తే శాఖల్ని ధ్వంసం చేయాలన్నటువంటిది ప్రయత్నిస్తే ఆ రోజున తిరగబడినటువంటి పరిస్థితి ప్రజల నుండినే వచ్చింది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా 70 లక్షల మంది స్వయం సేవకులు ఉన్నారు. అదే సందర్భంలో 38,000 ప్రత్యేక వ్యవస్థలు ఉన్నాయి, 60,000 మండళ్ళు ఉన్నాయి, 6,75,000 శాఖలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఓవరాల్గా 80 లక్షల మంది వాటిట్లోకి వస్తూ ఉన్నారు అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముందుకు వెళ్తున్నటువంటి విధానం వచ్చేటప్పటికి ప్రపంచం అనేటటువంటి వ్యవస్థలో భారతదేశం నిర్దిష్టమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి సమాజం కలిగినటువంటి దేశం, విశ్వగురు స్థానానికి పోవాలన్నటువంటి అభిమతమే తమదని తేల్చి చెప్పారు.